హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పులిందల మహేష్, స్కూల్లో సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి. మనము సినిమా క్రౌడ్ ఫండింగ్తో చేసిన విషయం అందరికీ తెలుసు. అలాగే మనకి 50 lakhs పెడతాన ప్రొడ్యూసర్ లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసిన విషయం అందరికీ తెలుసు. మన ఇంట్లో దొంగతనం జరిగిన విషయం అందరికీ తెలుసు. సో ప్రొడ్యూసర్ గురించి ఇలా హ్యాండ్ ఇచ్చారనే విషయంతో వీడియోలన్నీ పెట్టాను కదా. మన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి, నాకు మంచికి ఇంత తోచినంత సాయం చేయండి. నేను మన కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నాను, ఒక కొత్త ప్లాట్ఫామ్లో అంటే కొత్త రూట్లో కొత్త పద్ధతిలో సినిమా చేస్తున్నానని చెప్పి వీడియో పెట్టడం జరిగింది. సో మన వాళ్ళందరూ కలిపి నాకు కరెక్ట్గా ఈరోజు వరకు 32,431 రూపాయలు వేశారు. సో మనకు కావాల్సిన 35 lakhs. నేను మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, ఇంకోటి ఏమి చేయటం అనట్లేదు. నేను మీ నుంచి నేను సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా, ఎందుకంటే నా దారులన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో చాలా కష్టపడి సినిమా తీసాము. అందరం కొత్త వాళ్ళు 175 మంది ఉన్నారు. దీంట్లో చిన్నప్పుడు క్యారెక్టర్ రొట్టెగాడు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్, అమ్మాయి ఫ్లెక్సీ చిన్నప్పుడు హీరోయిన్. సో ఇంకా కొంచెం పెద్దనాక ఇంకా హీరోలందరి పేర్లు ఇంట్రడ్యూస్ అవుతాను. సో చాలామంది ఇలా మన ఆశయాల్ని ఒకసారైనా కనపడాలని అలా తపనలే అన్నీ ఈ సినిమా మీద నమ్మకాలు ఉన్నాయి. ఈ సినిమాకి ఎందుకు నేను అంత స్పెషల్గా మాట్లాడుతున్నానంటే, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ క్రౌడ్ ఫండింగ్తో అంటే మనం 1 crore బడ్జెట్ అనుకున్నాము, జనాలు మనకి 15.5 lakhs ఇస్తారు. అంటే 175 మంది యాక్టింగ్ చేస్తారు ఇందులో. వాళ్ళందరూ మనకు 10,000 కట్టారు. ఈచ్ మెంబర్ 10,000 కట్టారు. వాళ్ళందరూ వచ్చేసి అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. వాళ్ళ బైక్ అమ్మి కూలీ నాలికెళ్ళి అలాగే చాలా ఇబ్బందులు పడుతూ ఆ 10,000 తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. ఆ 10,000కి ఆ నమ్మకం కోసం నేను ముందుకెళ్ళడం జరిగింది. నాకు 50 lakhs పెడతాను, ప్రొడ్యూసరు సపోర్ట్ ఇస్తా అని చెప్పింటే నేను సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన మనకి ఎందుకు అంత ధైర్యంగా వెళ్ళామంటే, మన చేతికైనా ఒక 10 lakhs ఇచ్చాడు. మహేష్ ఇంకా నేను 40 lakhs ఇస్తాను రన్నింగ్లో అని. ఇంకా 10 lakhs ఇచ్చిన వాళ్ళు మిగతా డబ్బులు ఎందుకు ఇవ్వరు అని ఆలోచించే నా ఇల్లు కానీ పొలం కానీ తాకట్టు పెట్టి నేను సినిమా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ రోజు రేపు చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్ నేను సినిమా అంతా షూటింగ్ అంతా అయిపోయింది, ఫైనల్ ఎడిటింగ్ అయిపోయింది. ఇంకా డబ్బింగు, డిఐ 5.1 సాంగ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇదే విషయంగా నేను అన్నకు కాల్ చేశాను. అన్న మీరు ఇట్లా పెట్టారు కదా, ఇది పరిస్థితి అని అంటే, లేదు మహేష్, నా దగ్గర డబ్బులు లేప్పుడు, నేను కట్టిన 10 lakhs కూడా ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో నేను 10 lakhs, ఆ 10 lakhs కూడా నాకు తెచ్చివు అని చెప్పి మాట అన్నారు. నేను ఒకటే వాయిస్ మెసేజ్ పెట్టిన అన్నకి, అన్ని ప్రూఫ్స్ నా దగ్గరే ఉన్నాయి. సో ఆయనకి ఏం చెప్పాను నేను, అన్న మీరు ముందుకు వస్తానంటే నేను ముందుకు వెళ్ళా. నేను మీ దగ్గర రాలేదు స్టోరీ ఎత్తుకొని. రామారావు స్టూడియోలో నేను ఆఫీసు అదే పూజా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కిరణాపురం సార్ కానీ, సముద్ర సార్, సింహరాశి డైరెక్టర్ సార్ కానీ అందరూ కానీ నాకు సపోర్ట్ చేస్తారు. వచ్చినప్పుడు నేను అదే చెప్పా, నేను వాళ్ళ దగ్గర ఆ ప్రొడ్యూసర్ దగ్గర నేను పోలేదు. ఆయనే వచ్చి మన దగ్గరికి మన కాన్సెప్ట్ నచ్చి మనకు పెట్టాడు. సో నా ప్లేస్లో మీరు ఎవరున్నా కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన పరిచయం కూడా లేదు, అరే నమ్మకంగా 10 lakhs నీకు చేతికి ఇచ్చా అంటే మిగతా 40 lakhs ఇస్తా అనుకుంటారా, ఈయన అనుకుంటారా? అదే ఆలోచనతోనే నేను నీకు చేస్తాను. ఈ సినిమా నేనైతే స్కూల్ లైఫ్ సినిమా ఏదైతే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఆటంకాలు అంటే దగ్గర 14 ఆటంకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆటంకం నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. అవన్నీ ఎదుర్కొని ఈరోజుకి వచ్చాను. ఈరోజు నా డబ్బింగ్కి ఇవన్నీ వెళ్ళే క్రమంలో ఆయన నాకు సహాయం ఆయన ఏం ప్రాబ్లమో నాకు తెలియదు పాపం. ఎందుకంటే మన షూటింగ్ ఒకరోజు కూడా చూడడానికి రాలేదు. సో నేను ఆయన్ని ఇప్పుడు నేను ఒక మాట కానీ లేదా ఒక మాట తిట్టుకోవడం కానీ లేదా ఇట్లా అనుకోవడం కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే దేవుడు నాకు పరీక్ష పెడుతున్నాడు అనుకున్నాను. కానీ ఆయన ఏ బాధలు, ఆయనకు డబ్బులు వచ్చినాయా లేదో కూడా నాకు తెలియదు విషయం. కాబట్టి నేను ఆయన తప్పుడు పట్టలేదు. ఎనీవే ఇది మన కష్టం, మన వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. ఒక వ్యక్తిని చూసి ఒక 10 రూపాయలు వేయాలంటే ఇవ్వలేరు. అలాంటి వాళ్ళు 10,000 ఎత్తుకొని నాకు వచ్చినప్పుడు ఆ నమ్మకం నిలబడాలని చెప్పి నేను లైవ్ చేస్తున్నా అండి. నేను మీ అందరినీ ఒకరే రిక్వెస్ట్ అడుగుతున్నాను. అన్ని వీడియోలు పెట్టాను, 9 రోజులకు గాను ఇంత చిల్లర వేస్తారండి. మనకు 35 లక్షలు కావాలి. మీ అందరికీ నేను మళ్ళీ లైవ్ రూపంలో చెప్పుకుంటున్నాను, మనకు గెలవాలండి. ఎందుకంటే మన పెద్దోళ్ళు ఎవరు సినీ ఇండస్ట్రీలో లేరు.
నేను కంటెంట్ నమ్ముకొని సినిమా తీశాను. ఒక ప్యూర్ లవ్ స్టోరీ. సో సినిమా కంటెంట్ సినిమా బాగాలేకున్నా ఆమని గారు నాకు డేట్లు ఇవ్వరు, సుమన్ గారు నాకు డేట్స్ ఇవ్వరు, డిజిటల్ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు కదా మురళీ గౌడ్ గారు, ఆయన డేట్ ఇవ్వరు. ఇంత పిల్లలు నాకు సపోర్ట్ చేయరు. స్కూల్ లైఫ్ మన సినిమా టైటిల్ స్కూల్ లైఫ్, తొలి ప్రేమ అందరికీ ఓ మధురమైన జ్ఞాపకం. సో అలాంటి ప్యూర్ లవ్ స్టోరీ తీసుకున్నా అంటే నేను ఆ ప్రేమను నేను మీ అందరికీ చూపించాలనుకున్నాను. మన రోజులు గడిచిపోయిన మన పల్లెటూరులో గడిచిన వాతావరణాన్ని, ఆ సిచ్యువేషన్ని అందరికీ తెలియజేయడానికి నేను కాన్సెప్ట్ రాశాను. ఎందుకంటే మనోళ్ళందరూ నాకు నేను సపరేట్గా సినిమాలు చేసుకుంటా ఉన్నాను. మా ఊరు సినిమా చేశాను, ఫస్ట్ సినిమా, తర్వాత థ్యాంక్ యూ రిమైండరు, తర్వాత ఇంకోటి 3 సినిమాలు ఉన్నాయి నేను నేను హీరోగా చేసినట్టే. ఒకటి రిలీజ్ అయింది, ఇంకో 2 పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఇది నేను ఓన్గా ఎందుకు చేశానంటే నా వాళ్ళందరూ నన్ను అడిగారు, అన్న నాకు ఛాన్స్ అయినా మనం అందరం కలిసి ఒక సినిమా చేసుకోకూడదు, ఇది ఎందుకు చేసుకోకూడదని అడిగింటేనే నేను ముందుకు వచ్చి క్రౌడ్ ఫండింగ్ పెట్టాను. ఆ క్రౌడ్ ఫండింగ్ పెట్టే విషయం రోజును నేను వీడియో పెట్టి అన్న ఇలా చేద్దామంటే ఓకే, లేకపోతే కష్టం అవుతుందని అన్న, లేదన్నా చేద్దామని అన్నారు. 1000 పీపుల్స్ అనుకుంటే మనకు 175 మెంబర్స్ వచ్చారు. 15 తోచినంత చేశారు. కానీ నాకు డబ్బులు లేవు కదని చెప్పి వాళ్ళని ఎన్నికేయలేదు. నేను సినిమా ఆపలేదు. ప్రతిదీ కష్టపడి ముందు తీసుకెళ్ళాను సినిమాని. సినిమా ఈరోజు ప్రామిస్ చెప్తున్నా 20 టైమ్స్ చూసా, మనం ఒక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా కొడుతున్నాం. ఎందుకంటే మన దాంట్లో సెక్స్ కంటెంట్ లేదు, సో అది లేదు ఇది లేదు, ఒక ప్యూర్ లవ్ స్టోరీ. అమ్మాయిని చూస్తే చాలు, మన లైఫ్లో ఈ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ హీరో క్యారెక్టర్ మీ అందరూ ఊహించుకుంటారు. హీరోయిన్ క్యారెక్టర్ ప్రతి ఒక్క లేడీస్ ఊహించుకుంటారు. లేడీస్కి బాగా ఎక్కుతుందండి సినిమా, ఎందుకంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఆ ప్రేమని ఈ సినిమా ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. ఆమని గారు కంటతడి పెట్టిస్తారు. సుమన్ గారు అయితే ఆయన ఇన్ని రోజుల్లో ది బెస్ట్ రోల్ నేను చెప్పుకోగలను. ఎందుకంటే నా డైరెక్షన్ అనే విషయం కాదు, ఇలాంటి క్యారెక్టర్ ఆయన చేయలేదు ఎక్కడ. ఒక డిఫరెంట్, ఒక ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన వ్యవసాయం చూస్తాం కదా, అలాంటి వ్యవసాయ పాత్రలో ఆయన చాలా చాలా బాగా యాక్టింగ్ చేశాడండి. ఆయన చాలా ఫిదా అయిపోయాను. ఆమని గారిని చూస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీకు తల్లి గుర్తుకు వస్తుంది. అంత సిన్సియర్ ప్యూర్ లవ్ స్టోరీ చూపిస్తుంది అమ్మ ఒక కొడుకు మీద. సో ఆ భావన చూపించాను. తర్వాత డిజిటల్ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నది మురళీ గౌడ్ గారు. ఆయన లేడీస్కి ప్రతి ఒక్క తండ్రి ఎలా ఉంటాడో ఆ తండ్రి భావనలో తండ్రి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క ఆడపడుచు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ, చిన్నమ్మ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ తండ్రి గుర్తు చేస్తాడు ఆయన. అంత మంచి క్యారెక్టర్ చేస్తాడు ఆయన. చాలా బాగా నచ్చింది నాకు. ఈ సినిమాని నా హార్డ్ డిస్క్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు 20 సార్లు చూసుకొని, నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. నా దగ్గర ఇప్పుడు నేను మంత్లీ రెంట్లు కట్టేటే చాలా ఉన్నాయి అప్పుల్టి. సో మీ అందరికీ నేను వేడుకుంటున్నాను, ఈ సినిమా గెలిపించండి. నాకు అప్పు రూపంలో ఇచ్చినా సరే, సహాయం చేసిన రోజు సరే, లేదా నాకు సపోర్ట్ ప్రొడ్యూసర్గా వచ్చినా సరే, లేకపోతే మీ ఏ పరంగా అండి, పోనీ యాడ్స్ పరంగా మీకు షాపులున్నా లేకపోతే ఏమున్నా అండి, నాకు సినిమా రిలీజ్ అవ్వాలి. నా వాళ్ళందరూ నా మీద నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని గెలవాలి. లేదు మీకు తోచినంత సాయం చేసినా నాకు రెడీ అండి. నా ఫోన్పే నెంబర్ 9515881109. నేను కింద కామెంట్లో కూడా నేను ఫోన్పే నెంబర్ పెడతాను, 9515881109. నేను ప్రామిస్ చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలోనే బేబీ సినిమా, బిచ్చగాడు, కాంతార ఇలా ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలలో మన సినిమా కూడా ఒక పేజ్ ఉంటుందండి. తెలుగు ఇండస్ట్రీలో మన సినిమా కూడా ఒక పేజ్ ఉంటుంది. ఐ ప్రామిస్, అదైతే గట్టిగా చెప్పగలను. నేను సినిమా అయితే చాలా బాగా చేశానండి. మీ అందరికీ నచ్చుతుంది. నాకు మీ నుంచి సపోర్ట్ కావాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ 10 మందికి షేర్ చేయండి. అలాగే మీకు తోచినంత సహాయం చేయండి. లేదన్నా నా దగ్గర నా సహాయం 10 lakhs అప్పుగా ఇస్తాను, నాకు డబ్బులు నాకు తీర్చేయండి అన్న సినిమా అయిపోయిన తర్వాత అంటే ఐఎమ్ రెడీ. లేదన్నా నా దగ్గర 50,000 ఉంది, నా సినిమాకి సపోర్ట్ చేస్తున్నా, రేపు పొద్దున్న డబ్బులు వస్తే ఇవ్వండి, అలా హ్యాపీ అన్న. నా దగ్గర 500 ఉందన్న, మీరు తీసుకోండి, మీ సినిమాకి వెళ్ళిపోతే చూడండి, అలా అన్నా ఓకే అన్న. సినిమాని గెలిపించండి అన్న. నేను ఎందుకంటే 9 రోజుల నుంచి వీడియోలు పెడుతున్నాను. నాకు 31,500 సంథింగ్ ఏదో వచ్చిందన్న. అందరిది రాసుకున్నాను స్క్రీన్ షాట్. నేను ఏమంటున్నాను, నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మీకు ఎగ్గొడతాను అని చెప్పట్లేదు. మీరు ఏదైతే ఇచ్చారో నేను ప్రతిదీ ఫోన్పేలో వేస్తారు కదా, దాని స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ తీసుకొని నేను ఒక పేపర్లో రాసుకుంటున్నానండి. మళ్ళీ మీ డబ్బులు మీకు రిటర్న్ వేస్తాను వచ్చిన వెంటనే. ఎందుకంటే నాకు సహాయం కోరుకుంటాను, సపోర్ట్ కోరుకుంటున్నాను. ఈ ఒక్క సినిమాని బ్రతికిస్తానని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు.
ఈ అందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది. అంటే మనం కొత్త ప్లాట్ఫామ్ కొత్తది క్రియేట్ చేస్తున్నాం. సో ఈ మార్గంలో మన ప్రాణం చిన్న ప్రాణం అండి. ఎందుకంటే నేను కంటెంట్ నమ్ముకున్నాను, ఆ కంటెంట్ బ్రతికిస్తుందని ఆశిస్తున్నాను. మీ అందరు సపోర్ట్ కావాలి, మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. బంగారు, మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఒక్కటి గెలిపించండి. మీ అందరికీ నేను ఇదే వేడుకుంటున్నాను. నాకు ఎలా అడగడమో తెలీదు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీరు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే, లేదన్నా నా షాప్ ఉన్నాయి, లేదా నాది ఈవెంట్ ఉన్నాయి, నా షాప్ పేరు వేయించు, నేను 1 lakh ఇస్తానన్నా, ఐఎమ్ రెడీనా. దేనికైనా నేను ఏం చేయడానికి రెడీగా ఉన్నాను. ఒక మంచి పని, మళ్ళీ అటు కాదు, ఒక మంచి మార్గంలో ఏ పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మా సినిమాని గెలిపించండి. మా సినిమా రిలీజ్ అయితే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. అరే కొత్తలు పెట్టి ఇలా సినిమా చేయొచ్చా అనే అవగాహన ఏర్పడిన సినిమా అండి. మీ అందరికీ చాలా బాగా వస్తుంది. నన్ను నమ్మండి. ఈ హిట్ సినిమాకి మీ అందరూ సపోర్ట్ చేయండి. మీకు తోచినంత సహాయం చేయండి. ప్రతిదీ నేను మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాను. నన్ను నమ్మండి. ఈ యొక్క పట్టుని మీరందరూ వదలకోకుండా నాకు తోచినంత సహాయం చేసి, లేకపోతే మీరు పర్సనల్గా నాకు ప్రొడ్యూస్ చేస్తానన్నా కూడా నేను పర్సెంటేజ్ కూడా ఇచ్చేస్తాను. సినిమా అంత బాగా వచ్చిందని నేను రేపొద్దున టీజర్తో నాకు కొంచెం సపోర్ట్ దొరికితే టీజరు రిలీజ్ చేయాలనుకున్నాను. నా దగ్గర ఏం లేక ఇట్లా ఆగిపోయినాను. నేను దేవుని వేడుకున్నాను, మన మంత్రాలయం వెళ్ళాను, నిన్న వెళ్ళొచ్చాను. స్వామి నాకు ఏదో ఒక దారి చూపించాను. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను లైవ్ ఇస్తున్నాను. పంచముఖి వెళ్ళాను, ఆంజనేయ స్వామిని వేడుకున్నాను. నాకు ఇష్టమైన గాడ్ అతను. ఎందుకంటే నాకు వేరే దారి దొరకట్లేదండి. నేను చాలామంది అడిగాను. చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏమనట్లేండి. ఎందుకంటామంటే వాళ్ళ ప్రభావాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇంకా ఒకటే ఆలోచించా. చాలామందిని అడిగాను, అవన్నీ నాకు మిస్ అయినాయి. అందుకోసం నేను ఇప్పుడు జనాల దగ్గరికి వీడియో వచ్చి నా బాధను చెప్పుకుంటున్నాను. నేను ఎంతోమందికి అవకాశాలు ఇచ్చానండి. చెయ్యి ప్రామిస్ చెప్తున్నా కదా. నేను వెళ్ళిన ప్రతి ఒక్క దారిలో నేను ఏదైతే సినిమాలు చేస్తాను, మా ఊరి సినిమాలో ఒక 400 మందికి అవకాశాలు ఇప్పించాను. థ్యాంక్ యూ రిమెంటర్లో 102 మందికి అవకాశం ఇప్పించాను. భరతపురం చేశాను నేను, దాంట్లో 50 మందికి ఇప్పించాను. కొత్త వాళ్ళ కోసం ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో అని చెప్పి జబర్దస్త్ లాంటి షో నేను పెట్టానండి. నేను ఏం చేసినా 10 మందికి నచ్చేలా చేస్తాను. ఈ సినిమా కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు సంపాదించుకోవాలి, వీళ్ళ డబ్బులు ఏదో చేయాలని ఆశ లేదండి. నాకు డబ్బు మీద కూడా ఆశ లేదు. నాకు ఒక్కడే ఈ సినిమా ద్వారా నేను పెట్టిన ఇల్లు కానీ స్థలం కానీ నా వాళ్ళకి నాకు ఇస్తే చాలా అనుకున్నా, కానీ నేను ఎక్కువ డబ్బులు కూడా ఆశించట్లేదు. నాకు అందుకే సపోర్ట్ కావాలండి. మీ అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్గా నిలబడతారని కోరుకుంటున్నాను. మీరు చూసిన ప్రతి ఒక్క ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు తోచినంత 9515881109 నెంబర్కి మీరు ఫోన్పే వేస్తారని కోరుకుంటున్నాను. ఫోన్పేలో బాబు అని వస్తుంది, అది ఒరిజినల్ పేరు నాది. అలాగే ఈ వీడియో కనీసం 10 మందికైనా షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఏ ఒక్కరి నుంచి ఏ సపోర్ట్ వచ్చినా కూడా మా సినిమా ముందుకెళ్తుంది. మా అని కాకుండా మన సినిమా అని చెప్పాలి. ఎందుకంటే నేను ప్రతి వీడియో నేను సోషల్ మీడియాలో ఎంచుకున్న వాళ్ళు రాజమండ్రి నుంచి ఒక 10 మంది ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఒక 10 మంది ఉన్నారు, విజయవాడ నుంచి ఒక 3 ఉన్నారు, వైజాగ్ నుంచి ఒక 8 మంది ఉన్నారు, కర్నూలు నుంచి ఒక 8 మంది ఉన్నారు, తిరుపతి నుంచి ఒక 12 మంది ఉన్నారు, అనంతపురం నుంచి 6 మంది ఉన్నారు, కదిరి నుంచి 4 ఉన్నారు, పులింద నుంచి 12 మంది ఉన్నారు, అలాగే కడప నుంచి 22 మంది ఉన్నారు, పొద్దుటూరు నుంచి 6 మంది ఉన్నారు, ముద్దూరు నుంచి 5 మంది ఉన్నారు. ఇట్లా అన్ని ఏరియాలండి, మొత్తము అన్ని ఏరియాల వాళ్ళని తీసుకొచ్చి సినిమాలు పెట్టుకున్నాము. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మీ అందరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని నాకు దానం చేయండి కూడా అడగట్లేదండి, నాకు హెల్ప్ చేయండి అంటున్నా. ఎట్లా అంటే నేను మళ్ళీ మీకు డబ్బులు రిటర్న్ ఇస్తా అంటున్నా. నాకు వచ్చిన డబ్బులు ఎంతైనా సరే, మీరు 500 వేస్తారా, 100 రూపాయలు వేస్తారా, మళ్ళీ నేను మీకు రిటర్న్ ఇస్తాను. సినిమాని గెలిపించండి, మా నమ్మకాన్ని గెలిపించండి. ఎందుకంటే నాకు ఒక్కరికే 30 లక్షలు అంటే బండన అయిపోతుంది. అంటే నాకు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరండి. అదే కన్నా ఒక 500 నుంచి 100 రూపాయలు, 500 ఒక 40,000 మంది వేసినా కూడా మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుంది అనే సపోర్ట్తోనే నేను అడుగుతున్నా జనాల్ని. మీ అందరూ సపోర్ట్ కావాలండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ నాకు సపోర్ట్గా ఉంటారు కోరుకుంటున్నాను. నన్ను కొంచెం ముందు తీసుకెళ్తాను. అలాంటి వాళ్ళు 100 మందిని ఈ సినిమా ద్వారా తీసుకొని వస్తాను. మా ఆశయాన్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మాటలు ఏమైనా తప్పుగా అనిపించినా, లేకపోతే ఇంకేమైనా అనిపించినా సారీ. నా మనసులో ఉన్న భావాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. నాకు బయట ఎక్కడ సపోర్ట్ దొరకలేదు. అందుకోసమే, ఎందుకంటే ఇన్ని కష్టాలు పడుతున్న వాటికి ఖచ్చితంగా నేను బ్లాక్ బస్టర్ కొడతాను, ప్రామిస్ అయిపోయింది. ఎందుకంటే నేను మనిషిని మాట్లాడలేదు, కంటెంట్తో మాట్లాడుతున్నా, సినిమా చూసి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ లైవ్లు ఇలాగే ఉంటాయి, ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. రేపొద్దున మాట అటు అయినా, సినిమా అటు ఇటు అయినా కూడా ఎందుకు అంతగా గొప్పగా మాట్లాడినావు అనే మాట కూడా అంటారు.
కాబట్టి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏడుస్తారు, వాళ్ళ ప్రేమను వాళ్ళు గుర్తు చేసుకుంటారు. స్కూల్ లైఫ్లో జరిగిన ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళ ప్రేమను ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకుంటారు. అలా లేని పక్షాన నేను సినిమాలకే చేయనండి. ఎందుకంటే నేను ఒక అనర్హునని వదిలేస్తాను. ఎందుకంటే అంత ప్యూర్ లవ్ స్టోరీ తీసుకొచ్చుకున్నాను. ప్రతి ఒక్క లైఫ్లో జరిగే ప్రేమని నేను చూపిస్తున్నాను. ఆ ప్రేమని మీరందరూ మీ ప్రేమను గుర్తు చేసుకుంటారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేనందరూ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. కింద నా నెంబర్ పెడతాను, మీ సెల్ కూడా పెడతాను చూడండి. నా ఫోన్పే నెంబర్ అనేది 9515881109. పంపించాను చూడండి, ఏదైనా నా ఫోన్పే నెంబరు. కింద రోల్లో కూడా పెడతాను నెంబరు. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను తొందరలోనే సినిమా రిలీజ్ చేస్తానండి. మీకు ఎంత తోస్తే అంత తోస్తా. ఒక ఫ్యూ డేస్లో, 1 వీక్ 2 వీక్స్లో మీకు తోచినంత మీరు సహాయం చేసి మా సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న టీజర్తోనే మన సినిమా ఏంటో నేను చూపిస్తాను. అంత బాగా వచ్చిన సినిమా. ప్యూర్ లవ్ స్టోరీ అండి. ఐ ప్రామిస్, నన్ను నమ్మండి చెప్తున్నా. మీరు పెట్టిన ఏ ఒక్క రూపాయి అయినా సరే ఒక మంచి హిట్ సినిమా కానీ నమ్మకాన్ని తెప్పిస్తాను. మీరు 100 రూపాయల నుంచి ఎంతైనా సహాయం చేయొచ్చండి. 100, 500, 1000, 50,000, 1,00,000, ఎనీథింగ్. మీ సపోర్టు మీకు తోచినంత, అంటే మీ స్థాయి ఎంత ఉందో అంతే సపోర్ట్ చేయండి. నేను ప్రతిదీ మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాను. నన్ను నమ్మండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా, జై సినిమా, జై స్కూల్ లైఫ్, జై హింద్.